जय बाबा। अवतार मेहर बाबा की जय। బాబా ఆయన సృష్టిలోని అందరి కోసం వస్తారు. మనలాగే ఆయనకు ఒక కుటుంబం ఉంది. ఆయనకు సోదరులు, సోదరి అందరూ ఉన్నారు. కానీ ఆయనకు అందరూ సమానమే. దాంట్లో ఏ మాత్రము తేడా ఉండదు. కానీ ప్రపంచంలో ఉంటూ ప్రాపంచికమైన ప్రేమకు మాత్రమే కట్టుబడి ఉన్న మనకు తేడాలు ఉంటాయి. కానీ ఆయనకు ఏ రకమైన తేడా ఉండదు. అందరూ సమానమే. అందుకే ఓ పాటలో నేను పుణ్యాత్ములు, పాపాత్ములు, పండితులు, పామరులు, సర్వులు సములే నాకని సమభావన నేలినావు అన్ను. అందరినీ నాకు సములే అని సమభావన చూశాడు ఆయన. అనటం ఉట్టి భావమే కాదు. అలా ఆయన మరి ఎందుకంటే అంత అవ్యాజమైన ప్రేమ, అన్నిటిలో తానే ఉన్నాననేటువంటి అవిభాజ్యమైనటువంటి శాశ్వతమైనటువంటి అనుభూతి ఆయనది. సో అందుకని ఆయన ప్రేమ, ఆయన కృప, కరుణ అందరిపై సమానంగా ఉంటుంది. మనందరికీ తెలుసు బాబా సమ్మర్లో పూనాలో గురుప్రసాద్లో ఉండేవారు. బరోడా మహారాణి శాంతాదేవి బాబా కోసం ఇచ్చారు. అయితే ఇచ్చిన ఆమెకు కూడా బాబా ఎన్నో ఆంక్షలు పెట్టాడు. నేనున్నన్ని రోజులు దీనికి నా అనుమతి లేకుండా నీ బిల్డింగ్లోకి నువ్వే రాకూడదన్నారు. అయినా దానికి ఒప్పుకుంది ఆమె. బాబా ఆమెకు అలా అనుమతించినప్పుడే ఆమె వెళ్ళి బాబాతో ఉండేది. 59వ సంవత్సరం బాబా ఉన్నారు పూనా గురుప్రసాద్లో. అయితే మనందరికీ తెలుసు, సుపరిచితులు మనకు బాబా యొక్క తమ్ముడు బెహ్రాం కొడుకులు రుస్తుం, సోహరాబ్జీ. వాళ్ళిద్దరు ట్విన్స్. మనకు ఎప్పుడు కూడా ప్రతి అమర్ తిథి రోజున లిఖన్ పడన్ సే నయార్ బాజీ అని కవ్వాలి పాట పాడుతూ ఉంటారు వాళ్ళు. వాళ్ళిద్దరు ఒకటే రకంగా ఉంటారు. నేను కూడా పొరపాటు పడుతుండేవాడిని, దీంట్లో రుస్తుం ఎవరు, సోహరాబ్జీ ఎవరు. వాళ్ళిద్దరు వచ్చారు. రాగానే బాబా వాళ్ళిద్దరిని చూశారు, దగ్గరికి పిలిచారు. చూసి ఈరిస్తోనంటాడు బాబా, దీంట్లో రుస్తుం ఎవరు, సోహరాబ్జీ ఎవరు అని. అంటే ఈరిష్ బాబా సోహరాబ్జీకి ఇక్కడ నుదుటి మీద, తల దగ్గర నుదుటి మీద ఒక పుట్టుమచ్చ ఉంటుంది అని చెప్పాడు. ఏమో అయినా నాకు అది తెలియదు. రుస్తుంను సోహరాబ్జీ అనుకుంటాను, సోహరాబ్జీని రుస్తుం అనుకుంటాను అన్నాడు. అంటే అనంతుడు, సర్వజ్ఞుడు అయినటువంటి మెహర్ బాబా కూడా ఆయన ఎంత లౌక్యంగా, ఆయన ఎంత సహజంగా ఆయన చెప్పారంటే మనందరం ఎలా అయితే, ఎందుకంటే అక్కడ ఆయనలో 2 ఆస్పెక్ట్లు ఉన్నాయి. మానవుడు, దేవుడు, దైవీ మానవుడు. ఇక మరి సృష్టిలోకెల్లా ఉత్కృష్టమైనటువంటి పరిపూర్ణమైనటువంటి రూపమే అది. అయినా కూడా ఆయన పరిపూర్ణుడు అయినా కూడా, సర్వం తెలిసినా కూడా ఈ జగన్నాటకంలో పాత్రధారి అయి తన దివ్య లీల ఈ జగన్నాటకంలో ఆయన ఎప్పుడు కూడా మామూలుగానే ప్రవర్తిస్తూ ఉండేవాడు. అందుకని ఆయన తన ఆ దివ్య నాటకంలో ఆ పాత్రను అలా పోషించారు. ఒకసారి బాబానే చెప్పారు, సాయి బాబా దగ్గరికి ఒక తల్లి వచ్చిందట చిన్న కుర్రాడిని పట్టుకొని. ఆ రోజుల్లో మరి సాయిబాబా అంటే 18 వరకే ఆయన ఉన్నది. 1918లో శరీరం చాలించారు. అప్పుడు మహారాష్ట్రలో, మన దేశంలో కూడా సంపన్నులు చాలా తక్కువ. అయితే ఆ కుర్రాడిని చూసి సాయిబాబా అడిగాడట. ముందరే నిలబడి ఉన్నాడు ఆ కుర్రాడు. ఆ సాయిబాబా అడిగాడట, అమ్మా అమ్మాయా అబ్బాయా అని అడిగాడట. అడిగితే ఆ తల్లి నవ్వుతూ, మీ ముందరనే ఉన్నాడు స్వామి, అదిగో వాడికి నెక్కరు కూడా లేదు, వాడు అబ్బాయి అమ్మాయి కాదు అన్నాడు. ఓహో అలాగా అన్నాడట ఆయన. మరి సద్గురు చక్రవర్తి ఆయన. అలాంటి అంటే అంతటి సర్వజ్ఞుడు, సర్వశక్తిమంతుడు,
అయి ఉన్నటువంటి ఆ పరమాత్ముడు తన దివ్య నాటకంలో, ఈ జగన్నాటకంలో పాత్రధారిగా మనలాగా అంత ఇదిగా సహజంగా ఉంటారనమాట. అలా బాబా రుస్తుం సోహరాబ్జీ ఇద్దరిని కూడా ఏంటి దీంట్లో రుస్తుం ఎవరు, సోహరాబ్జీ ఎవరు అని చేసేవారు. బాబా వారికి నిజంగానే తన దగ్గర తన సాన్నిధ్యంలో ఇచ్చారు. కానీ వాళ్ళకు కూడా చెప్పవలసినటువంటిది చాలా ఖచ్చితంగా చెప్పేవారు. ఆదేశాల్లో ప్రేమించడంలో ఏమాత్రం కాంప్రమైజ్ లేదు. అక్కడ ప్రేమ అనేది అంత ఇదిగా ఉండాలి అని బాబా వారికి కూడా నేర్పించారు. ఆ సందర్భంగా ఏమైంది, ఇది 1959 సంవత్సరం మే 2వ తేదీ. ఆ రోజున బాబా ఇద్దరు సోహరాబ్జీ రుస్తుం గురుప్రసాద్లో ఆయన కలవటానికి వచ్చిన సందర్భంగా, మరి సందర్భం ఏమొచ్చిందో కానీ విన్సెంట్ స్కూల్ మనందరికీ తెలుసు, బాబా చదివారు. సెయింట్ విన్సెంట్ స్కూల్ పూనాలో బాబా చదివారు. అలాగే అక్కడే ఈ రుస్తుం సోహరాబ్జీ ఇద్దరు కూడా చదువుతూ ఉన్నారు. చదువుతూ ఉంటే వారికి బాబా వారిని ఉద్దేశించి తర్వాత ప్రిన్సిపాల్ ఆఫ్ సెయింట్ విన్సెంట్ స్కూల్కి ఇలా ఒక మెసేజ్ పంపించారు. 2 మే 1959. అది ఏం పంపించాడు ఆయన? మై నెవ్యూస్ రుస్తుం అండ్ సోహరాబ్జీ షుడ్ లర్న్ ద ట్రూ ఎడ్యుకేషన్. ట్రూ ఎడ్యుకేషన్ దాంట్లో బాబా చెప్తున్నాడు. అంటే మనకు సామెత కూడా ఉంది, కూటి కోసం కోటి విద్యలు అని. అది నిజమైన ఎడ్యుకేషన్ కాదు. కోటి విద్యలు, కోటి రకాలైన విద్యలు ఉన్నాయి. ఎందుకంటే మనకు ఈ శరీరాన్ని నిలుపుకోవటానికి కావలసిన కూటిని సంపాదించి పెట్టేవి, అన్నం సంపాదించి పెట్టే విద్యలు అవి నిజంగా విద్యలు కావట. నిజమైన విద్య మా నెవ్యూస్ అంటే మా తమ్ముని కొడుకులు ఇద్దరు కూడా నిజమైన విద్యను అభ్యసించాలి అన్నారు. ఈ సందర్భంగా భాగవతానికి వెళ్ళినట్టయితే భాగవతంలో మరి హిరణ్యకశ్యపుడు తన కుమారుడైన ప్రహ్లాదుని గురుకులానికి పంపించాడు విద్య నేర్చుకోవటానికి. కొన్ని మాసాల తర్వాత వారిని తీసుకొని గురువులు వచ్చారు. వచ్చినప్పుడు హిరణ్యకశ్యపుడు ప్రహ్లాదుని అడిగాడు, నాయనా ఇంతకాలం ఇన్ని నెలలు అయింది కదా, నువ్వు మీ గురుకులంలో ఏం నేర్చుకున్నావు అన్నాడు. అంటే ప్రహ్లాదుతోని పోతనామాత్యుడు చెప్పించినట్టుగా ప్రహ్లాదుడు ఏం చెప్తున్నాడంటే, తండ్రి అన్ని చదువులకు మూలమైన చదువును చదువుకున్నాను అన్నాడు. అన్ని చదువులకు మూలమైన చదువును చదువుకున్నావా? అదేంటి నాయనా అన్నాడు. అంటే ఆయన అన్నాడు, నారాయణ మంత్రం శ్రీమన్నారాయణ భజనం అని. మరి మనం సినిమాలో కూడా చూసాం, భక్త ప్రహ్లాద సినిమాలో ఎంత తన్మయత్వంతో ఆ కుర్రవాణితో పాడించారు పాట. సో నారాయణ మంత్రం అంటే భగవన్నామ స్మరణ అనేది చదువులన్నిటికీ మూలమైన చదువు తండ్రి అన్నాడు. ఎందుకంటే ఆ ప్రహ్లాదుడు ఆ భగవన్నామంతోని పాములో దాన్ని చూశాడు, పాలల్లో ఆ నారాయణుని చూశాడు. ఎక్కడ అంటే ఆయన ఆ స్థితిని బట్టి ఆయన 6th ప్లేన్ ఆఫ్ కాన్షియస్నెస్ లో ఉన్నారు అనే విషయం మనం బాబా చెప్పిన విషయాన్ని బట్టి ఊహించుకోవచ్చు. సో అలా ఆయన బాబా సెయింట్ విన్సెంట్ స్కూల్ ప్రిన్సిపాల్ గారికి పంపించినటువంటి ఆ మెసేజ్లో నా నెవ్యూస్ వాళ్ళు ట్రూ ఎడ్యుకేషన్, దే హ్యావ్ టు లర్న్ ట్రూ ఎడ్యుకేషన్ అంటే ఏమిటి అనే దాన్ని బాబానే స్వయంగా చెప్పాడు. ఒక 6 పాయింట్లో చెప్పాడు. ట్రూ ఎడ్యుకేషన్ అంటే ఏమిటి అనే దాన్ని చెప్పాడు. దాంట్లో ఏమన్నాడు, మొట్టమొదటిది థింక్ వెల్ ఆఫ్ అదర్స్. ట్రూ ఎడ్యుకేషన్ నేర్చుకోవాల్సిన ట్రూ ఎడ్యుకేషన్ ఏంటట, థింక్ వెల్ ఆఫ్ అదర్స్. మిగిలిన వాళ్ళ గురించి ఎప్పుడు వాళ్ళ శ్రేయస్సును వాళ్ళ మంచినే కోరుకోవాలట. అంటే ఇది పాజిటివ్. బాబా మెసేజ్లు అన్నింటిలో కూడా జిఎస్ఎన్ మూర్తి గారు చెప్పేవారు, ఒక పాజిటివ్ ఆస్పెక్ట్ ఒక నెగటివ్ ఆస్పెక్ట్ ఉంటాయి అని. డోంట్ వరీ, బీ హ్యాపీ. బీ హ్యాపీ అనేది పాజిటివ్. బీ హ్యాపీ ఉండాలి అంటే ఏం కావాలి, డోంట్ వరీ. వరీ అనేది ఉండకూడదు.
అప్పుడు యూ విల్ బి హ్యాపీ. ఇక్కడ కూడా థింక్ వెల్ ఆఫ్ అదర్స్, ఇతరుల గురించి మంచినే ఎప్పుడు కోరుకోవాలి. అంటే ఇక్కడ బాబా దీనికి అంటే నెగిటివ్ ఏమిటి అనేది చూసినట్టయితే బాబా ఒకసారి చెప్పారు, రిమెంబర్ దట్ ది ఫస్ట్ స్టెప్ ఇన్ స్పిరిచువాలిటీ ఈజ్ నాట్ టు స్పీక్ ఇల్ ఆఫ్ అదర్స్. మనం రోజు పశ్చాత్తాప ప్రార్థనలో పరనిందలు, పరోక్ష నిందలు, తర్వాత ఇతరులకు హాని కలుగజేసిన పనులు, ఇతరులకు హాని కలగాలని కోరిన కోరిక, మాట్లాడిన మాట, ఇవన్నిటికీ మనం రోజు పశ్చాత్తాప ప్రార్థన చదువుతున్నాం. ఇది నెగటివ్. అంటే ఇతరుల గురించి చెడుగా చెప్పటం, మాట్లాడటం, ఆలోచించటం అంటే స్పీక్. ఇక్కడ బాబా ముఖ్యంగా దీన్ని చెప్పింది ఏంటంటే నాట్ టు స్పీక్ ఇల్ ఆఫ్ అదర్స్, ఇతరుల గురించి తప్పుగా మాట్లాడకూడదు. ఇది ఆధ్యాత్మిక మార్గంలోని మొదటి మెట్టు అని చెప్పారు బాబా. అందుకని మరి దీనికి పాజిటివ్ ఏంటి? థింక్ వెల్ ఆఫ్ అదర్స్. నువ్వు ఇతరుల గురించి చెడుగా చెప్పవద్దు, మాట్లాడవద్దు. అంటే ఎప్పుడూ కూడా ఇతరుల మంచినే కోరుకో, ఇతరుల మంచి గురించే ఆలోచించు అనేది ఇది మొదటి పాయింట్ చెప్పారు బాబా. రెండవది సీ గుడ్ ఇన్ అదర్స్, ఇతరులలోని మంచిని మాత్రమే చూడు. ఈ రెండింటిని చూసిన తర్వాత నాకు అనిపిస్తుంది, గాంధీజీ గారిది చిన్నప్పుడు చదువుకున్నాం మనకు 3 బొమ్మలు, కోతుల బొమ్మలు, 3 కోతులు అని గాంధీజీ గారి సందేశం 3 కోతులతో చెప్పేవారు. చెడు అనవద్దు, చెడు వినవద్దు, చెడు కనవద్దు. అంటే కోతి నోరు మూసుకున్న కోతి ఒకటి, చెవులు మూసుకున్న కోతి ఒకటి, కళ్ళు మూసుకున్న కోతి ఒకటి. ఇవి 3 ఇక్కడ బాబా ఈ 2 విషయాలు చెప్పిన వాటిని చూస్తే ఇతరుల్లో చెడు ఆలోచించకూడదు, చెడు మాట్లాడకూడదు, రెండో వాళ్ళు మంచినే చూడాలి, అంటే చెడును చూడకూడదు. ఇతరుల్లో చెడు ఏమన్నా ఉందంటే దాన్ని విసర్జించాలి, దాన్ని పట్టించుకోకూడదు. కానీ మామూలుగా మానవుల నైజం ఏమిటి అంటే ఇతరుల్లో ఉన్న తప్పులను ఎంచితే చాలా స్వీట్గా ఉంటుంది. వాళ్ళకిద్దరికి ఇష్టం కాని ఒక గురించి టాపిక్ వచ్చింది అంటే ఇంకా చాలా ఘోరంగా మాట్లాడుకుంటూ ఉంటారన్నమాట. ఆధ్యాత్మిక అది మామూలు ప్రాపంచికంగా అది చాలా బాగానే ఉండవచ్చు, కానీ ఆధ్యాత్మికంగా మాత్రం ఇతరులలోని మంచినే గ్రహించండి, చెడును మాత్రం తీసుకోవద్దు. ఇక్కడ భర్తృహరి శతకంలో కూడా ఒకటి ఉంది, హంస క్షీర న్యాయము అన్నారు. హంస ముందు పాలు పెడితే ఆ పాలల్లో ఉన్న పాలను మాత్రం తీసుకొని నీళ్లను విసర్జించేస్తుందట. దానికి ఇది బ్రహ్మదేవుడు ఇచ్చాడట. ఆ బ్రహ్మదేవుడు దానికి ఆ ఇచ్చినటువంటి టాలెంట్ను ఆయన కూడా తీసుకోలేడు వెనక్కి అని ఒక పద్యం ఉంది భర్తృహరి శతకాలలో. వనజభౌండు కోపమున వాహనమైన మరాళ భర్తకున్ వనజ వనీ విహార కలనంబు తొలంగగ చేయుగాని కుంభనముల దుగ్ధ జీవన విధాన విభాగ నిరూఢ నైపుణీజనుత మహాయశో విభవసారము హంసకు మాన్పజాలునే అన్నాడు. ఈ పాలల్లోంచి నీళ్లను వేరు చేసి పాలను మాత్రమే స్వీకరించేది భగవంతుడు. ఆయన బ్రహ్మదేవుడే ఆ హంసకి ఇచ్చినా కూడా ఆయన వాహనమే హంస. దాని దగ్గర నుంచి ఆ టాలెంట్ వెనక్కి తీసుకోలేడు ఆయన. అంతేకాకుండా దానికి ఆ టాలెంట్ వల్ల కలిగినటువంటి యశస్సును కూడా ఆయన వెనక్కి తీసుకోలేడు అని ఆ తాత్పర్యం. అందుకని ఇక్కడ మరి హంస లాంటి న్యాయము ఆధ్యాత్మిక మార్గంలో ఉండే సాధకుడికి ఏమిటి అంటే ఇతరులలో ఉన్నటువంటి మంచిని గ్రహించాలి, చెడును విసర్జించాలి. చెడు గురించి పాకులాడి దాని గురించి పొలవలుగా చెప్పుకోవటం ఆధ్యాత్మిక మార్గంలో చాలా హానికరము. ఇది రెండవ పాయింట్ బాబా చెప్పింది. మూడవది మేక్ అదర్స్ హ్యాపీ, ఇతరులను సంతోషంగా ఉంచండి. అంటే ఇదెందుకు? ఇతరులను నా సంతోషానికే నాకు టైం సరిపోవట్లేదు, నా డబ్బు సరిపోవట్లేదు, ఇతరుల సంతోషం గురించి నేనేం చేస్తాను అని అనుకోవచ్చు మనుషుడు.
కానీ ఎందుకంటే బాబా మనకిచ్చిన సందేశంలో రియల్ హ్యాపీనెస్ లైస్ ఇన్ మేకింగ్ అదర్స్ హ్యాపీ అన్నారు. నిజమైనటువంటి సంతోషం మన కోసమే ఖర్చు పెట్టుకొని మన కోసమే అన్ని మనమే సుఖాలు అనుభవించినంత వరకు అన్నీ నాకే కావాలి. ఏదో సినిమా పేరు గుర్తొస్తూ ఉంటుంది ఇలాంటిది చెప్పినప్పుడు నాకు. మీ ఇంటికి వస్తే ఏమిస్తారు, మా ఇంటికి వస్తే ఏం తెస్తారు అనేది. అప్పుడు మనం ఎప్పుడు అంటే తనను తాను ఎప్పుడు సంతోషంగా ఉంచుకునే మనిషి యొక్క తలంపు అలా ఉంటుందట. మీ ఇంటికి వస్తే ఏమిస్తారు, మా ఇంటికి వస్తే ఏం తెస్తారు. ఇంకా ఆయన పాపం ఆయనకు ఇతరులను సంతోష పెట్టడానికి టైం కానీ సోర్సెస్ కానీ ఎక్కడ మిగులుతాయి, మిగులవు. కాబట్టి బాబా ఇక్కడ అంటున్నాడు నిజమైన ఎడ్యుకేషన్లో భాగంగా 3వ పాయింట్ బాబా మేక్ అదర్స్ హ్యాపీ, ఇతరులను సంతోష పెట్టండి. టెల్ ద ట్రూత్, సత్యాన్నే పలకండి. సత్యాన్నే పలకండి. ఎందుకు అసత్యాన్ని పలకటం వల్ల మనకు మరి హరిశ్చంద్రుని కథ విన్నాము. గాంధీజీ గారు కూడా హరిశ్చంద్రుని కథను బాగా చిన్నప్పుడే విని ఆ రకంగా తన జీవితానికి ఒక ఆదర్శాన్ని ఏర్పరచుకున్నాను అన్నాడు. ట్రుత్ ఎందుకు చెప్పాలి అంటే మానవుని అన్వేషణ ట్రుత్ కోసం, సత్యం కోసమే. సత్యం అంటే ఎవరు? భగవంతుడు, పరమాత్ముడు. ఆయన సత్యం. మనం ఎప్పుడు చెప్పుకుంటూ ఉంటాం కదా, మెసేజ్ ఆఫ్ లవ్ అండ్ ట్రూత్, బాబాస్ మెసేజ్ ఆఫ్ లవ్ అండ్ ట్రూత్ అని చెప్పుకుంటూ ఉంటాం. అందుకని నువ్వు నిజంగా ఆ నిజమైన ఆధ్యాత్మిక సాధకుడిగా బ్రతకాలనుకున్నప్పుడు టెల్ ద ట్రూత్, షన్ ఆల్ హిపోక్రసీ, అన్ని రకాలైనటువంటి కపటాన్ని వర్జించండి. ఇక్కడ ఈ హిపోక్రసీ అనే దాంట్లో కూడా బాబా అసలు ఎప్పుడు కూడా బాబా ఒకసారి చాలా ఖచ్చితంగా కూడా చెప్పారు, గాడ్ ఫర్గివ్స్ ఎవ్రీథింగ్ బట్ హిపోక్రసీ. భగవంతుడు అన్నిటినీ క్షమిస్తాడట. మరి సత్యమాంగ లాంటి గజదొంగను క్షమించాడు, ఎంతటి తప్పు చేసిన వాళ్ళను కూడా క్షమించాడు. కానీ హిపోక్రసీ, ఎవరైతే కపటాన్ని, అంటే కపటం అంటే ఏంటి, లోపల ఒకటి ఉంది, అసలు విషయం తెలుసు, బయటికి చెప్పరు. దీంట్లో ఎప్పుడు చెప్పుకునే ఒక కథ కూడా ఉంది, మన ఆంధ్రాకు సంబంధించిందే. నేను డీటెయిల్స్ పోకుండా బాబా దగ్గరికి వెళ్ళి ఆయన దర్శనం చేసుకుంటూ ఉన్నప్పుడు ఆయన ఒక కేసులో ఇరుక్కొని దాంట్లో ఆయన కోర్టులో కేసు పెండింగ్ ఉంది, ఇక శిక్ష పడబోతుంది అన్నప్పుడు బాబా దగ్గరికి వెళ్ళిన తర్వాత బాబా ఆయన చేయి పట్టుకొని, చెప్పు నిజంగా, నువ్వు నిజంగా ఆ తప్పు చేసావా అన్నాడు. అంటే చూడండి, ఆయన బాబాకు చాలా విశ్వాసపాత్రుడైనటువంటి ప్రేమికుడే. ఆయన అన్నాడు, లేదు బాబా నేను చేయలేదు, ఇది నాకు అంటగట్టారు ఈ తప్పును అన్నాడు. అప్పుడు బాబా ఏమన్నాడు చూసారా, బాబా కూడా చాలా, ఎందుకంటే సర్వజ్ఞుడు కదా. కానీ ఆయన లేదు నాకు తెలుసు నువ్వే చేసావు అనలేదు బాబా. అనకుండా ఏమన్నాడు, సత్యమే జయిస్తుంది, నువ్వు చెప్పింది సత్యం అయితే ఎవడు నీ వెంట్రుక కూడా పీకలేడు అన్నాడు బాబా. అంత ఖచ్చితంగా చెప్పారు బాబా. అయితే ఏమైంది, ఆయనకు శిక్ష పడింది. శిక్ష పడిన తర్వాత బాబా ఆయన కుటుంబానికి రెగ్యులర్గా డబ్బు పంపించి వాళ్ళని ఆదుకున్నాడు. ఆ తర్వాత మళ్ళీ ఆయన ఆ శిక్ష అయిపోయిన తర్వాత వచ్చినప్పుడు దర్శనం చేసుకొని వెళ్తుంటే చేయి పట్టుకొని వెనక్కి మళ్ళీ లాగి, ఇప్పుడైనా చెప్పు నువ్వు నిజంగా తప్పు చేసావా లేదా అంటే కన్నీళ్లు పెట్టుకున్నావు, బాబా చేశాను అంటే. ఆ రోజు బాబా ముందు అసలు విషయాన్ని దాచి నాకేం తెలియదు, నేను నిర్దోషిని, నా మీద రుద్దబడింది అని చెప్పాడు. అది దట్ ఈజ్ షన్ ఆల్ హిపోక్రసీ. అలాంటి కపటాన్ని మాత్రమే తెలుసు, బాబాకు సర్వం తెలుసు అని తెలిసి సర్వం తెలిసిన వాడి దగ్గర అబద్ధం మాట్లాడితే ఇంకా దాని ప్రయోజనం ఏముంటుంది? అది ఒకవేళ ఆయన ఉన్నట్టుగా చెప్పినట్టయితే బాబా కృప వల్ల మరి ఏం జరిగేదో. మాకు ఒక ఆయన వరంగల్లో ఉండేవాడు, ఆయన ఏదో ఒక ఆయన మీద కేసు వచ్చేసింది. కేసు వచ్చిన తర్వాత ఆయన ఏం చేశాడు, మన చంద్రమౌళీశ్వరరావు కూడా జరిగింది ఇలాగే.
అది ఆయన సంతకం పెట్టాడు. ఆ సంతకం మీద కేసు బిల్డప్ అయిపోయింది. దీనికి నువ్వే అని. మళ్ళీ అది కోర్టులో వెళ్ళిన తర్వాత వాళ్ళ అడ్వకేట్ చెప్పాడు. ఆ అడ్వకేట్ చెప్పిన దాని ప్రకారంగా నా సంతకం కాదు అన్నాడు. అని బాబాకు ఇంట్లో వెళ్ళి చెంపలేసుకొని, బాబా ఇది అబద్ధమే, అయినా కూడా మరి ఇప్పుడు నన్ను రక్షించుకోవడం కోసం నేను చెప్పా. నీకు సర్వం తెలుసు, నాకు తెలుసు, నేను నీ ముందు మాత్రం అబద్ధం చెప్పటం లేదని చెంపలేసుకున్నాట. ఆఖరికి ఫారెన్సిక్ రిపోర్ట్ వచ్చి ఆయన సంతకం కాదని వచ్చిందట. అంటే బాబా కరుణ అలా ఆయన ముందు మనం అబద్ధం చెప్పి, ఆయన ముందు మనం ఉన్నది లేనిదిగా లేనిది ఉన్నట్టుగా చెప్పే కపటాన్ని మనం చేసినట్టయితే మరి ఆయన సర్వజ్ఞుడు. ఇప్పుడు బాబా లేడు అనుకుందామా? ఆయన సర్వం ఎల్లకాలం నీతోనే, నీ శ్వాస కంటే దగ్గరగా ఉన్నానన్నాడు. కాబట్టి ఆయన లేడనుకోని కూడా అలాంటి పొరపాటు చేయకూడదు. లర్న్ టు లవ్ గాడ్. ఇక ఈ జీవితానికి నిజమైనది ఏమిటి అంటే లర్న్ టు లవ్ గాడ్. లర్న్ అన్నాడు ఇక్కడ. ఎందుకంటే లవ్ గాడ్ అంటే అది వెంటనే అయ్యే పని కాదు. అది ఎన్ని జీవితాల్లో ఎంత ఇది చేస్తే గాని మనకు ఆయన ఇన్ని మెరిట్స్ తోని ఆయన్ను ప్రేమించే అటువంటి ఆ అదృష్టం, భాగ్యం మనకు కలగాలి అంటే దానికి చాలా ఇదవుతుంది. అది చెప్తూ ఈ 6 విషయాలు చెప్పి బాబా ఆ ప్రిన్సిపాల్ కు ఏం రాస్తున్నారంటే, దిస్ ఈజ్ ట్రూ ఎడ్యుకేషన్. మామూలుగా చదువుకునే చదువులు బీటెక్లు చదువుతారు, ఎంబీబీఎస్లు చదువుతారు, ఎంసీఏలు అవి ఇవి అన్ని. ఇప్పుడు మరి అందరూ సాఫ్ట్వేర్ ఇంజనీర్లు లక్షలు సంపాదిస్తున్నారు. బాగానే ఉంది ఈ చదువు అంతా. అది నేను మొదలే చెప్పినట్టుగా కూటి కోసం కోటి విద్యలు. ఈ విద్యలన్నీ కూడా కేవలం మన శరీర పోషణ కోసం, ఉదర పోషణ కోసం మనం ఏదో ఒకటి చేయాలి కాబట్టి దానికి పనికొచ్చే ఎడ్యుకేషన్ మాత్రమే. కానీ నిజమైన విద్య, నిజమైన చదువు కాదు అంటూ ఆల్ అదర్ ఎడ్యుకేషన్ ఈజ్ ఆఫ్ లిటిల్ యూజ్. మిగిలిన ఎడ్యుకేషన్, విద్య అంతా కూడా ఈ 6 పాయింట్లకు సంబంధించి జీవితంలో ఆచరించగలిగినటువంటి, ఆయన అలా ఆచరించటం నేర్చుకున్న వ్యక్తి నిజమైన చదువును నేర్చుకున్నవాడట. ఈ 6 జీవితం పిహెచ్డీలున్నా 10 సర్టిఫికేట్లున్నా అది ఇట్ ఈస్ ఆఫ్ లిటిల్ యూజ్. దేనికి? మోక్షార్హంబౌ మానవ జన్మ చేయకుమావృత. మోక్షార్హమైన మానవ జన్మను ఈ 6 కాకుండా కేవలం కూటి కోసమే, ఉదర పోషణ కోసమే చేసినట్టయితే ఇట్ ఈజ్ ఆఫ్ లిటిల్ యూజ్. అది చాలా ఆధ్యాత్మిక, అంటే మన జీవితానికి అవసరమయ్యే చదువు మాత్రం కాదు. దోస్ హూ ఎడ్యుకేట్ దెమ్సెల్వ్స్ ఇన్ దిస్ మేనర్. ఈ రకంగా ఈ 6 పాయింట్లతో కూడినటువంటి ఈ జీవితాన్ని, ఈ చదువును, జీవితానికి పనికొచ్చే చదువును, మిగిలిన చదువులన్నీ ఎంత పెద్ద చదువులైనా జీవితానికి పనికొచ్చేవి కావు అంటున్నారు బాబా. ఈ పనికొచ్చే చదువును ఎవరైతే నిజంగా నేర్చుకుంటారో, దోస్ హూ ఎడ్యుకేట్ దెమ్సెల్వ్స్ ఇన్ దిస్ మేనర్ ఆర్ మై రిలేటివ్స్, ఆర్ మై రియల్ రిలేటివ్స్ అన్నారు. వీళ్ళు మాత్రమే నాకు నిజమైనటువంటి బంధువులు. ఎందుకు ఇక్కడ వచ్చిందంత? సోహరాబ్జీ, రుస్తుం సోహరాబ్జీ వాళ్ళిద్దరి గురించి వచ్చింది గనక వాళ్ళిద్దరి గురించి వాళ్ళు నిజంగా నాకు రక్త సంబంధీకులే, బంధువులే. కానీ నాకు నిజమైనటువంటి బంధువులు ఎవరు అంటే ఈ 6 రకాలైనటువంటి ఈ బాబా చెప్పిన మెరిట్స్ ను ఎవరైతే జీవితంలో హూ ఎడ్యుకేట్ దెమ్సెల్వ్స్ ఇన్ దిస్ మేనర్, అంటే ఇతరుల గురించి మంచినే ఆలోచిస్తారు, మంచినే కోరుకుంటారు, ఇతరుల్లోని మంచిని మాత్రమే తీసుకుంటారు, చెడును వర్జిస్తారు, ఇతరులను సంతోషంగా ఉంచుతారు, సత్యాన్నే పలుకుతారు, కపటాన్ని ఎప్పుడు కూడా దరికి రానివ్వరు, తర్వాత భగవంతుణ్ణి ప్రేమించే ప్రయత్నమే జీవితంలో చేస్తూ ఉంటారు. ఇది ఎవరైతే చేస్తారో దే ఆర్ మై రియల్ రిలేటివ్స్. తన తమ్ముని కొడుకులైన రుస్తుం సోహరాబ్జీ అప్పుడు ఈ స్కూల్లోనే చదువుతున్నారు. వాళ్ళను ఉద్దేశించి
వాళ్లకు నిజమైన చదువు ఏది రావాలి అని ప్రిన్సిపాల్ కూడా గుర్తు చేస్తూ, వాళ్ళు తన బంధువులైనా కూడా ఈ రకమైనటువంటి జీవన విధానాన్ని వాళ్ళు అలవరుచుకున్నప్పుడే నాకు నిజమైన బంధువులు అవుతారు. ఈ నిజమైన విధానం ద్వారా జీవితాన్ని ఎవడైతే గడుపుతూ ఉంటాడో ఆయనకు ఎంత దూరంలో ఉన్నా బాబా అంటున్నాడు, దే ఆర్ మై రియల్ రిలేటివ్స్, వాళ్ళు నాకు నిజమైనటువంటి రిలేటివ్స్ అన్నారు. అప్పుడు వాళ్ళకి ఏమిస్తారు బాబా? ఆయన తన దివ్య ప్రేమని ఇస్తాడు. ఈ 6 పాయింట్లలో కూడా లాస్ట్లో బాబా ఏం చెప్పారు? లర్న్ టు లవ్ గాడ్. వీటన్నిటి ద్వారా లర్న్ టు లవ్ గాడ్, ఈ 5 పాయింట్లను చేస్తూ భగవంతుణ్ణి ప్రేమించటానికి ప్రయత్నించినప్పుడు అది సఫలమవుతుంది, అది విజయవంతం అవుతుంది. అప్పుడు దానికి ఫలితం ఏమిటి అంటే జీవనాన్ని, మన మోక్షార్హమైన జీవనాన్ని సఫలం చేసుకోవటానికి ఏమవుతుంది అంటే సద్గురువు యొక్క కృప లభిస్తుంది. కృప ద్వారా ఏమొస్తుంది? ఆయన యొక్క నిష్కళంకమైనటువంటి విశుద్ధమైన దివ్య ప్రేమ వస్తుందట. ఆ దివ్య ప్రేమ వస్తే అప్పుడు నిజంగా ఆయనకు మనం సన్నిహితం అయిపోతాము అని చెప్తూ బాబా నిజమైన బంధువులు ఎవరో దీని ద్వారా చెప్పారు. ఆయన ఇచ్చే అటువంటి ఆ ప్రేమ గురించి ఒక చిన్న మెసేజ్ చదువుకొని ముగించేస్తాం. ప్యూర్ లవ్ వెరీ రేర్. మనం ఎందుకు ఆయన్ను భగవంతుడిని ప్రేమించడానికి ప్రయత్నించాలి అంటే ఆయన కృప. ఆయన కృప వల్ల ఏమొస్తుంది అంటే ప్యూర్ లవ్ వస్తుంది. ఆ ప్యూర్ లవ్ ఏంటి అనేది బాబా చెప్పింది డిస్కోర్సెస్ లో ఒకసారి చూద్దాం మనం. ది కైండ్ ఆఫ్ లవ్ దట్ ఈస్ అవేకెండ్ బై ది గ్రేస్ ఆఫ్ ది మాస్టర్ ఈజ్ ఎ రేర్ ప్రివిలేజ్. అంటే ఇక్కడ మాస్టర్ అనే విషయం వాడాడు. అంటే మనకు మాస్టరు, గాడు అన్ని బాబానే. అయితే గురువు అని ఒక ఆయన వేరే పెట్టుకొని భగవంతుడిని వేరే పెట్టుకున్న వాళ్ళకు గురువు వేరు. అంటే గురువు ద్వారా, గురువు అంటే కూడా మామూలు చెవులో మంత్రం ఊది చెప్పే గురువు కాదు. కాను కూకా గురువు అది బేహద్ కా నహీ అని కబీర్ దాస్ చెప్తారు. నిజమైనటువంటి సద్గురువు ఆయన మనలో మేల్కొల్పే అటువంటి ప్రేమ ఈజ్ ఎ రేర్ ప్రివిలేజ్. చాలా అరుదైనటువంటి భాగ్యం మనకి. ది మదర్ హూ ఈజ్ విల్లింగ్ టు సాక్రిఫైస్ ఆల్ అండ్ డై ఫర్ చైల్డ్ అండ్ ద మార్టీర్ హూ ఈజ్ ప్రిపేర్డ్ టు గివ్ అప్ హిజ్ వెరీ లైఫ్ ఫర్ హిజ్ కంట్రీ ఆర్ ఇండీడ్ సుప్రీంలీ నోబుల్. బిడ్డ కోసం తల్లి ప్రాణాలు అర్పిస్తుంది. బార్డర్లో దేశం కోసం సైనికుడు తన ప్రాణాలు అర్పిస్తారు. ఇది నిజంగానే ఉన్నతమైనటువంటి ప్రేమనే. కానీ బట్ దే హ్యావ్ నాట్ నెసెసరీలీ టేస్టెడ్ దిస్ ప్యూర్ లవ్ బార్న్ త్రూ ది గ్రేస్ ఆఫ్ ది మాస్టర్. కానీ అది ఆ ప్రేమ సద్గురువు ద్వారా లభించే, సద్గురువు కృప ద్వారా లభించే ప్రేమ కాదు. ఈవెన్ ద గ్రేట్ యోగీస్ హూ సిట్ ఇన్ కేవ్స్ అండ్ on mountain tops and are completely absorbed in deep samadhi do not necessarily have this precious love. మునులు, ఋషులు హిమాలయాల్లో అక్కడ కొండల్లో ఉండి తపస్సు చేసుకునే వాళ్ళకు కూడా ఈ ప్రేమ do not necessarily have this precious life. దాంట్లో అర్హులైన వాళ్ళు కొంతమందికి ఉండొచ్చు, కానీ అందరికీ ఉండదు. Pure love awakened through the grace of the master is more valuable than any other stimulus that may be utilized by the aspirant. మనం సద్గురు కృప ద్వారా వచ్చే అటువంటి దానికి సరిపడే అటువంటి ఏ సాధన కూడా లేదు అన్నారు. Such love not only combines in itself the merits of all the disciplines but excels them all in its efficacy to lead the aspirant to the goal. సాధకుణ్ణి గమ్యాన్ని చేర్చటానికి వేరే ఏ సాధన కూడా ప్రేమ పనికొచ్చిన విధంగా పనికి రాదు. ప్రేమకు సాటి కానేరవు. అందుకే లవ్ అనేది చాలా సులభంగా, చాలా నిశ్చయంగా మనను గమ్యం చేర్చేది అన్నారు. అలాంటి ప్రేమకు పాత్రలు కావాలి అంటే ఇలాంటి జీవన విధానాన్ని అలవర్చుకోవాలి అని విన్సెంట్ స్కూల్ ప్రిన్సిపాల్ కి బాబా ఇచ్చిన సందేశం. అవతార్ మెహర్ బాబా కి జై. జై బాబా మూర్తి. జై బాబా అండి. రామకృష్ణ గారు చాలా చక్కటి విషయాలు ఎంత మంచిగా చెప్పారు అంటే
నిజమే. మనం ఇది చేస్తే చెయ్యాలి ఈ రోజు నుంచి అన్న దృఢ సంకల్పం ప్రతి ఒక్కరిలోనూ వచ్చేటట్టుగా మీరు చాలా విశదపరుస్తూ దాన్ని చక్కగా క్షుణ్ణంగా వివరిస్తూ చెప్పడం ఒక టీచర్ ఒక స్టూడెంట్‌కి ఎలాగైతే చెప్తారో అలాగా మీరు చెప్పారు. నిజంగా బాబా ఈ కార్యక్రమం చాలా మంచి కార్యక్రమాన్ని మేమందరం కూడా సంపన్నం చేసుకున్నాము. కాబట్టి బాబా చెప్పిన మార్గంలో మనం నడవడానికి మనందరం ప్రయత్నం చేద్దాము. అయితే ఇప్పుడు మీరు చెప్పిన విషయాలన్నీ నేను మళ్ళీ రిపిటేషన్ చేయను. ఎందుకంటే ఆ ఉన్నది కూడా పోతుందేమో అని నా భయం. అంత చక్కటి విషయాలు మీరు చెప్పారు కాబట్టి 2 ముక్కలో మీరు బాగా చెప్పారనే చెప్తాను. నేను సరే. చెప్పిన మాట బాబా చెప్పినవే. దానికి అదే అదనంగా అదేనండి. కొన్ని ఉదాహరణలు అవేవో జోడించేసాను కానీ నా సొంతం ఏమీ లేవు. జై బాబా. ఇది అంటే జై ఇది బాబా. ఇప్పుడు చెప్పిన పాయింట్‌లో హౌ టు లవ్ గాడ్‌కి వర్తిస్తాయా సార్? లవ్ గార్డ్ లో కూడా వస్తాయి ఇవి. అవునండి. ఐ విష్ లో కూడా వస్తాయి. అవును. అంటే యాజ్ ఇట్ ఈస్ గా ఉండవు. ఎసెన్స్ అంతా అవునండి. ఒకటే. ఓకే. అంతా ఒకటే. ఓకే అంటే సార్. జై బాబా. అవును ఒకటి సార్. వీటన్నిటి సారాంశం ఏమిటి అంటే సార్. డోంట్ లివ్ ఫర్ యువర్ సెల్ఫ్, యువర్ సెల్ఫిష్ ఓకే. బీయింగ్. ఓకే. ఆ! ఎందుకంటే అదే పోవాలి కదా. అదే కదా అవును భగవంతు సార్. మన లోపల ఉన్న భగవంతుడిని అంతటా ఉన్న భగవంతుడితో కలవకుండా ఎలాగైతే ఓ పెద్ద నీళ్ళ టబ్‌లో ఓ పాల పాకెట్ ఏసారనుకోండి. అవునండి. అది ప్యాకెట్ ఉన్నంత వరకు అది బయట నీళ్ళతో కలవదు కదా! అవును. అలాగే అంటే ప్యూరిఫైడ్ వాటర్ అనుకుందాము. అవును. టబ్ వాటర్‌లో పెట్టారు. అంతా అవును. వాటర్‌లో కలిసే ఉంది అది. కలిసి ఉన్నా అవును. కూడా సెపరేట్‌గా ఉంది. ఎందుకంటే దాని అవును. చుట్టూ ఒక పాకెట్ ఉంది. అవును. అది సెల్ఫ్ అన్నమాట. ఆ లిమిటెడ్ సెల్ఫ్‌ను పోగొట్టుకోవటానికి ఇవన్నీ దీస్ ఆర్ టిప్స్ బాబా ఆల్వేస్ యూజ్డ్ టు గివ్. జై బాబా. ఓకే సార్. జై బాబా సార్. జై బాబా. చక్కటి విషయాల్ని మనకి మరి ప్రభువు ఈరోజు రామకృష్ణయ్య ద్వారా అందించారు. సో, మన ప్రభువుకి ధన్యవాదాలు చెప్పుకుంటూ, రామకృష్ణ గారికి జయబాబాలి ధన్యవాదాలు తెలియజేసుకున్నాము. ఇప్పుడు సంకీర్తనలోకి మనం వెళదాము. శ్రీకుమార్ గారిని ఒక సంకీర్తన చేయవలసిందిగా కోరుతున్నాను. కొంచెం చిన్న సంకీర్తన చేస్తే కొంచెం ఇంకో ఇద్దరు ముగ్గురికి ఇచ్చే అవకాశం ఉంటుంది. శ్రీకుమార్ గారు మీరొక సంకీర్తన చేయండి. తర్వాత నాగమణి గారు, విశాలి గారు సిద్ధంగా ఉండాలి. ఎం. నాగమణి గారు, విశాలి గారు. జయబాబా అండి శ్రీకుమార్ గారు. మెహరు మనోహర రూపం బహుళ సమన్వయమేకం నిరుపమ ప్రేమ సుగమ్యం భవభయనాశమమోఘం భవభయనాశమమోఘం మెహరు మనోహర రూపం బహుళ సమన్వయమేకం పరమం విమలం సుభదం సతతం శృతిభికరణైర్గతిభిः శ్రేష్టం తనోమి కరోమి ప్రణోమి నిరతం తనోమి కరోమి ప్రణోమి నిరతం మెహరు సనాతన రూపం పరమ మనోజ్ఞమనంతం అవిరళ భావ సుగమ్యం అనుపమ ప్రేమ సముద్రం మెహరు మనోహర రూపం బహుళ సమన్వయమేకం మెహరు సుధామయ రూపం మహి పరమాత్మ స్వరూపం సకల చరాచర భావం సహజ మనోజ్ఞమమేయం మెహరు మనోహర రూపం బహుళ సమన్వయమేకం మెహరవతార స్వరూపం సకల చరాచర సేవ్యం అగణిత ప్రేమ ప్రవాహం అగణిత ప్రేమ ప్రవాహం అనుపమ దివ్య ప్రభావం మెహరు మనోహర రూపం బహుళ సమన్వయమేకం
నిరుపమ ప్రేమ సుగమ్యం భవభయనాశమమోఘం పరమం విమలం సుభదం సతతం శృతిభికర్ణైరద్విశ్రేష్టం తనోమి కరోమి ప్రణోమి నిరతం తనోమి కరోమి ప్రణోమి నిరతం. జై బాబా అండి మూర్తి గారు. జై బాబా అందరికి. జై బాబా అండి. చాలా చక్కటి సంకీర్తన. మీరు ఒక చరణం తగ్గించి మీరు పాడినందుకు జై బాబాలు, ధన్యవాదాలు. జై ఇప్పుడు బాబా యమున గారు రికార్డింగ్ కట్ చేసి మళ్ళీ పెట్టండి సార్ స్పీచ్ ది. అలాగే సార్, అలాగే.